అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనం నెరవేరినట్లు నేను తప్పికొనుచున్నాను అని. సో ఈ వాక్యంలో నుండి మనం 4 విషయాలు నేర్చుకున్నాం ఈరోజు. మొదటి విషయం ఏంటంటే ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ప్రామిసెస్, అనగా వాగ్దానము నెరవేర్చబడినది. రెండవ విషయం ఏంటంటే హిస్టరీ ఆఫ్ గివింగ్ సవర్ వైన్ అండ్ హిస్సోప్ బ్రాంచ్. చిరుకను హిస్సోపులు ఎందుకు ఇచ్చారు అనే దానికి ఒక చరిత్ర ఉంది. మూడవదిగా హిస్ ఫిజికల్ నీడ్ ఫర్ థర్స్ట్, ఆయన భౌతికంగా దాహం అనే అవసరత కలిగి ఉన్నాడు. నాలుగో విషయం ఏంటంటే రెడీనెస్ అండ్ విల్లింగ్నెస్ టు ఫుల్ఫిల్ గాడ్స్ ప్రామిసెస్. దేవుని యొక్క వాగ్దానము, దేవుని యొక్క చిత్తము నెరవేర్చడానికి యేసుక్రీస్తు తన బిల్లును తెలియజేశాడు. ఇప్పుడు మొదటిగా మనము మొదటి విషయం చూసినట్లయితే ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ప్రామిసెస్, లేక లేఖనంలో రాయబడినది నెరవేర్చడానికి చెప్పబడింది. ఏమని రాయబడి ఉందండి? అసలు ఏ లేఖనంలో దీని గురించి రాయబడి ఉందని మనం చూడగా, పాత నిబంధన గ్రంథము కీర్తనలకు రాసిన పత్రిక 69వ అధ్యాయము 21వ వచనంలో ఇలా రాయబడి ఉంది: వారు చేదురు నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరుగను త్రాగనిచ్చరి. యేసుక్రీస్తు అక్కడ ఏమడుచున్నాడండి? వాళ్ళని నాకు దప్పి ఉంచున్నానని చెప్పగా వారు ఏమిచ్చారు? చిరుకనిచ్చారు. ఒక స్పాంజ్తో చిరుకను నింపి దానికి హిస్సోపును రాసి ఆయన నోటి దగ్గరికి పెట్టారు. ఇదంతా వాక్యంలో ముందే రాయబడి ఉంది కదా, ఇదంతా దేవుడు ముందే ప్రవచించాడు. గీతల్లో మనకు స్పష్టంగా ఉంది కదా, నాకు దప్పి అయినప్పుడు వారు ఏమిస్తారండి? వారు నాకు చిరుకని ఇస్తారని రాసి పెట్టి ఉంది. దేవుడు తన ప్రియ కుమారుడిని, తన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపిస్తాడని, ఆయన మన పాపాల కోసం సిలువ వేయబడతాడని, ఆయన మన కోసం శ్రమలు పొందుతాడని ఇదంతా దేవుడు మనకు ముందే తెలియజేశాడు కదా. ఈ రోజు మనకు యేసుక్రీస్తు శ్రమలు అనుభవిస్తున్నాడు, బాధలు అనుభవిస్తున్నాడు అని కనిపిస్తుంది, కానీ దేవుడు అయితే ఎప్పుడు ఆయన్ని విడిచిపెట్టలేదు. యేసుక్రీస్తు ఇప్పుడు శ్రమలు అనుభవిస్తున్నప్పటికీ తండ్రి అయిన యెహోవా ఆయన విడవకుండా ఆ శ్రమల మధ్యలో ఆయన వెంబడి ఉండి ఆయన తన కార్యాన్ని జరిగిస్తున్నాడు. ఆయన కార్యం ఏంటండి? ఆయన కార్యం ఏంటి? మానవాళికి రక్షణ తీసుకురాడు. కానీ ఈరోజు మీ జీవితాల్లో, నా జీవితాల్లో ఒకవేళ మనం శ్రమను అనుభవించవచ్చు, బాధలను అనుభవించవచ్చు. మనము శ్రమలు వచ్చినప్పుడు ఏమైపోతామంటే మనకు హోప్లెస్ అయిపోతాం. అంటే ఒక నిరీక్షణ కోల్పోతాం, మనం డిసప్పాయింట్ అయిపోతాం. కానీ దేవుడు ఏమంటున్నాడు ఈరోజు మనతో? నేను నీ శ్రమల మధ్యలో నేను వెన్నట్టు ఉండి నా కార్యాన్ని నీ జీవితం పట్ల జరిగిస్తాను. దేవుడి కార్యాలు ఎటువంటివండి? దేవుడి కార్యాలు గొప్పవి, దేవుడి కార్యాలు రమ్యమైనవి. కనుక మనకి ఏ కష్టం వచ్చినా ఇక మీదటి నుండి మనము చింతించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకు దేవుడు ఈరోజు గొప్ప ధైర్యాన్ని అనుగ్రహిస్తున్నాడు. రెండవ విషయం ఏంటంటే ఆ చిరుకలు హిస్సోపులు ఎందుకు ఇచ్చారనే దానికి ఒక చరిత్ర ఉంది. అసలు ఈ చరిత్ర ఏంటి అని మనం చూసినట్లయితే, ఈ రోమన్స్ కష్టం ఏంటంటే, రోమీల ఆచారం ఏంటంటే, ఈ సిలువ వేయబడే వారికి ఒక పాయింట్లో, అట్లీస్ట్ ఒక పాయింట్లో అయినా వారు ఆ చిరుకను లేకపోతే ఆ హిస్సోపును అనేది ఇస్తారండి. ఎందుకు ఇస్తారనేది మనం ఇప్పుడు చదువుతాం. ఆ చిరుక అనేది ఏంటంటే మత్తు పదార్థం. అది నువ్వు పుచ్చుకున్నట్లయితే నీకు ఏం కలుగుతుంది? మత్తు కలుగుతుంది. అలాగే హిస్సోప్ అనేది ఒక స్పైస్ అంట, ఒక హర్బ్ అంట. దానికి కూడా ఒక మెడిసినల్ వాల్యూ ఉంది, దాన్ని కూడా ఒక మందులాగా వాడతారని చెప్పి మనకు చరిత్ర తెలియజేస్తుంది. సో ఈ రోమీలు ఏం చేస్తారంటే ఈ చిరుకను, ఈ హిస్సోపును కలిపి సిలువ వేయబడే వారికి ఇస్తారండి. ఎందుకంటే అది మత్తు కలిగిస్తుంది కనుక వారు ఆ మత్తు కలిగించడం వల్ల ఆ సిలువ వేయబడిన వారు ఆ శిక్షని ఇంకొంచెం సేపు భరించగలరని అది ఇస్తారంట. రెండో విషయం ఏంటంటే ఆ మత్తు కలిగించడం వల్ల
వారికి చనిపోయే ముందు అంత నొప్పి తెలియదని చెప్పి ఒక జాలిగా ఆ జాలి వారికి ఆ చెరుకను హిస్సోపును అనేది ఇస్తారండి. కానీ మన దేవుడైన యేసుక్రీస్తు ఏం చేశాడండి? అది పుచ్చుకున్నాడు ఆయన. ఆయన దాన్ని సున్నితంగా తిరస్కరించాడు. నాకు వద్దు ఇది, నాకు ఈ మత్తు పదార్థాలు వద్దు, నేను శ్రమ పొందాలనుకుంటున్నాను, నేను సున్నితమైన మార్గాన్ని నేను ఎంచుకోదలుచుకోలేదు, కానీ నేను కష్టంతో కూడిన మార్గాన్ని, నేను వేదనతో కూడిన మార్గాన్ని ఎంచుకోవాలనుకుంటున్నానని దేవుడు చెప్తున్నాడు అక్కడ. అసలు ఎవరు భరించాలండి ఆ కష్టాలన్నీ? ఎవరు భరించాలి? మనం భరించాలి. మనం చేసిన పాపాలకు మనం భరించాలి, కానీ దేవుడు ఎందుకు భరిస్తాడండి కదా? మనం చేసిన పాపాలకు మనం భరించాలి, కానీ దేవుడు మన పట్ల అపారమైన ప్రేమ, జాలి, కనికరం కలిగి ఉన్నాడు కనుక ఆయన మన పాపాల కోసం ఆయన శిక్షను భరిస్తున్నాడు, ఆయన నొప్పిని భరిస్తున్నాడు, ఆయన శ్రమలను భరిస్తున్నాడు. అలాగే మూడో విషయం మనం చూసినట్లయితే ఇట్స్ ఫిజికల్ నీడ్ ఫర్ థర్స్ట్. ఆయన భౌతికంగా దాహం అనే అవసరత కలిగి ఉన్నాడు. ఆయన దాహం తీర్చబడిందండి? ఆయన దాహము తీర్చబడలేదు. ఈరోజు మన జీవితంలో కూడా మనకి ఎన్నో అవసరాలు ఉండొచ్చు. కొంతమందికి డబ్బు అవసరం ఉండొచ్చు, కొంతమందికి ఇల్లు కావాలి అని ఉండొచ్చు, కొంతమందికి మంచి చదువు కావాలి అనే అవసరం ఉండొచ్చు, కొంతమందికి మంచి భర్త కానీ మంచి భార్య కానీ కావాలనే అవసరం ఉండొచ్చు, కొంతమందికి పిల్లలు కావాలనే అవసరం ఉండొచ్చు. కానీ ఈ అవసరాలన్నీ కొంతమంది జీవితాల్లో నెరవేరకపోవచ్చు. అప్పుడు మనం ఏమనుకుంటామండి? దేవుడికి ఏం అర్థమవుతుంది? నా బాధ, నా అవసరం తీరకపోతే నాకు ఎంత బాధ వస్తుందో దేవుడికి ఎలా అర్థమవుతుంది అని మనం అనుకుంటూ ఉంటాం కదా. కానీ ఈరోజు దేవుడు ఏం తెలియజేస్తున్నాడండి? యేసుక్రీస్తు మానవ రూపంలో వచ్చినప్పుడు ఆయన అవసరతలు కూడా తీర్చబడలేదంట. ఇప్పుడు ఆయన దప్పిక కొని ఉన్నాడు, ఆయన దప్పిక తీర్చబడిందా? తీర్చబడలేదు. కనుక నువ్వు ఎలా బాధపడుతున్నావో ఆ బాధని దేవుడు కూడా నీకన్నా ముందే అనుభవించాడని ఈరోజు మనం తెలుసుకోవాలి. నాలుగో విషయం, రెడీనెస్ అండ్ విల్లింగ్నెస్ టు ఫుల్ఫిల్ గాడ్స్ ప్రామిసెస్. దేవుని యొక్క వాగ్దానము, చిత్తము నెరవేర్చడానికి యేసు ప్రభు తన విల్లును తెలియజేశాడంట. దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన సిద్ధపడ్డాడంట. అమ్మో, ఇంత దేవుని చిత్తంలో నేను ఇంత శ్రమ పొందాలని ఉంది, ఇంత బాధలు పొందాలని ఉంది, ఇంత అవహేళనలు, అవమానాలు పొందాలని ఉంది, నేను చేయని దేవుడి చిత్తం అని చెప్పి యేసు వెనుతిరగలేదు. కానీ ఇవన్నీ ఉన్నాయని తెలిసినప్పటికీ ఆయన ధైర్యంగా నేను నా తండ్రి చిత్తాన్ని చేస్తానని చెప్పి సిద్ధపడి ఆయన పరలోకాన్ని విడిచి మన కోసం ఈరోజు భూమికి వచ్చాడు. ఆయన తండ్రి పట్ల విధేయత చూపించాడనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. యోహాను సువార్త 19వ అధ్యాయం 11వ వచనంలో దేవుడు ఇట్లా అంటాడు, తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగుకుందునా అని పేతురుతో అంటాడు. ఏమంటాడండి? తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుండా ఎలా ఉంటాను అని చెప్పి దేవుడు పేతురుతో అంటున్నాడు. అసలు ఆ గిన్నె ఏంటండి? ఆ గిన్నె దేంతో నింపబడింది? ఆ గిన్నె సంతోషంతో నింపబడింది అయితే కాదు, కానీ ఆ గిన్నె దుఃఖంతో, బాధతో, శ్రమతో, అవమానాలతో నింపబడి ఉన్నది. ఎవరు కోరుకుంటారండి శ్రమల జీవితంలో? ఎవరు కోరుకోరు కదా. కానీ యేసుక్రీస్తు ఆయనకు ముందు నుండి ఇలా ఉంటుంది సిచ్యువేషన్ అని తెలిసినప్పటికీ ఆయన ఎన్నడూ వెనకాడలేదు, ఎన్నడూ వెనక్కి తిరగలేదు. ఆయన ఎప్పుడు ముందుండి నేను నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి, నేను పాపులను రక్షించాలి, నేను ఈ మానవ జాతిని రక్షించాలని ఆయన ఎప్పుడూ ముందుండి ఆ బాధను అనుభవించడానికి సిద్ధపడ్డాడు. అలాగే ఈ నేను తప్పికొని ఉన్నానని ఇంకేం కాంటెక్స్ట్ లో దేవుడు అని ఉండొచ్చు అంటే, ఐఎమ్ థర్స్టీ టు ఫుల్ఫిల్ యువర్ పర్పస్. దేవా, నేను నీ చిత్తం నెరవేర్చడానికి తప్పికొని ఉన్నాను. ఏమంటాడండి? నేను నీ చిత్తాన్ని నెరవేర్చడానికి నేను ఆతృత కలిగి ఉన్నాను, నేను తప్పికొని కలిగి ఉన్నానని చెప్పి దేవుడు అంటున్నాడు. అలాగే రెండో మాట ఏంటనగా, ఐఎమ్ థర్స్టీ టు సాక్రిఫైస్ ఫర్ ఆల్ ది మ్యాన్కైండ్. నేను మానవాళి కోసం నా ప్రాణాన్ని త్యాగం చేయడానికి
ఉన్నానని చెప్పి అంటున్నాడు. ఎంత ప్రేమ కలిగి ఉన్నాడండి దేవుడు మన మీద, ఎంతో అపారమైన ప్రేమ కలిగి ఉన్నాడు. ఈరోజు మనం ఎంత ధన్యులమండి, మన పాపానికి యేసుక్రీస్తు పరలోకాన్ని విడిచి ఈ భూమికి వచ్చి మన పాపాలన్నీ ఆయన భుజం మీద వేసుకుని మన పాప రుణాన్ని ఆయన వెల చెల్లించాడు. ఈరోజు మనం ఏమి తెలుసుకోవాలంటే ఈ వాక్యం బట్టి, దేవుడు యేసుక్రీస్తు తన తండ్రి చెప్పిన మాటకు ఎంత గౌరవం ఇచ్చి ఎలా విధేయుడై ఉన్నాడో, ఎలా తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడో, ఈరోజు మనం మన జీవితాల్లో దేవుని చిత్తం నెరవేర్చగలిగే వారిగా ఉన్నామా లేదా మనం ఒకసారి పరీక్షించుకోవాలి. ఒకవేళ ఇంకా నువ్వు దేవుని చిత్తం చేయకపోతే కనుక ఈ రోజైనా నువ్వు మార్పు నొంది యేసుక్రీస్తు వలె దేవుని చిత్తం చేసే బిడ్డగా ఉండాలని తెలియజేస్తున్నాను. ఇప్పుడు 6వ మాట మనం ఒకసారి చదువుకుందాము. యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం. యేసు ఆ చెరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించను. ఏమన్నాడండి దేవుడు? సమాప్తమైనదని అన్నాడు. ఇట్ ఈస్ ఫినిష్డ్. అసలు దీనికి అర్థం ఏంటి అని మనం చూసినట్లయితే దీనికి మనం 3 అర్థాలు బతకొచ్చండి. మొదటిది విక్టరీ, మొదటిది విజయం, రెండవది కంప్లీషన్, పూర్తి చేయబడింది, మూడవది అకంప్లిష్మెంట్ అనగా సాధించబడింది. అసలు దేవుడు ఏ పనిని పూర్తి చేశాడు, ఆయనకు అప్పగించిన పని ఏంటి, ఆయన అసలు ఎందుకు పరలోకాన్ని విడిచి భూమికి వచ్చాడనేది ఫస్ట్ మనం గమనించుకున్నాం. అసలు ఆయన ఎందుకు ఈ భూమికి వచ్చాడనే దానికి 2 కారణాలు మనం చెప్తాము. మొదటి కారణం ఏంటనగా మొదటి తిమోతి 1వ అధ్యాయం 15వ వచనంలో ఇలా రాయబడి ఉంది. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదినే ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను. దేవుడు ఏమంటున్నాడంటే ఎందుకు వచ్చాడంట? భూలోకానికి ఎందుకు వచ్చాడంట? పాపులను రక్షించడానికి వచ్చాడంట. ఎవరంటే పాపులు ఇక్కడ? పాపులు ఎవరు ఇక్కడ? మనమే. ఇంకెవరు? పాపాత్మలం అంటే మనమేనండి. పాపంలో మునిగిపోయిన మనల్ని రక్షించడానికి యేసుక్రీస్తు ఈ భూలోకానికి వచ్చాడు. రెండవ కారణం మనం చూసినట్లయితే మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనం. మనుష్య కుమారుడు పరిచారం చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనంగా తన ప్రాణం ఇచ్చుటకు వచ్చనను. ఏమంటున్నాడండి ఇక్కడ దేవుడు? తన ప్రాణాన్ని అర్పించడానికి వచ్చాడంట. అయితే ఆయన పుట్టుకే దేనికండి? ఆయన ప్రాణాన్ని అర్పించడానికి ఆయన ఇక్కడికి వచ్చాడంట. ఈ భూమి మీద ఎందుకు పుట్టాడంట? ఆయన మన కోసం మరణించడానికే. కానీ మీరు అనుకుంటూ ఉండొచ్చు, ఓకే దేవుడే కదా, దేవుడికి ఇదంతా ఈజీయేనేమో, ఈ శ్రమలకు మించడం అంత దేవుడికి సులభరితమేమో అని మనం అనుకుంటూ ఉండొచ్చు. కానీ దేవుడు పుట్టినప్పటి నుంచి ఎంత మెంటల్గా ప్రిపేర్ అయినప్పటికీ దేవుడికి కూడా ఇది చాలా కష్టంగానే ఉంది. దేవుడు అంటాడు కదా, లూకా సువార్త 22వ అధ్యాయము 43వ వచనంలో దేవుడు అంటాడు కదా, తండ్రి ఈ గిన్నె నా యుద్ధ నుండి మీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టం కాదు కానీ నీ చిత్తమే సిద్ధించిన కాకని ప్రార్థిస్తున్నాడంట. గెలిచేమని తోటలో యేసుక్రీస్తు ఏమని ప్రార్థిస్తున్నాడు? దేవా ఈ భారముతో కూడిన గిన్నె, ఈ శ్రమలతో కూడిన గిన్నె, ఈ దుఃఖముతో కూడిన గిన్నె నీ చిత్తమైతే ఇది తొలగించు తండ్రి. నేను ఈ భారాన్ని మొయ్యలేదు తండ్రి, నేను ఈ కష్టాలను మొయ్యలేదు తండ్రి, నీ చిత్తమైతే ఇది తీసివేయ తండ్రి అని దేవుడికి విన్నపం చేస్తున్నాడు. కానీ లాస్ట్ ఏమంటున్నాడని, నీ చిత్తమైతేనే తొలగించు, నీ చిత్తమైతేనే తొలగించు అని ఆయన చిత్తానికి అక్కడ ఆయన ఎంత వాల్యూ ఇస్తున్నాడు అనేది
మనకు అర్థమవుతుంది. కనుక దేవుడికి కూడా ఇదంతా ఈజీ కాదని మనం ఈ వాక్యం ద్వారా తెలుసుకోవాలి. ఇప్పుడు ఇప్పుడు ఈ సమాప్తమైందనే వాక్యంలో మనం 3 విషయాలు నేర్చుకున్నాము. మొదటిది, జీసస్ పేడ్ ఆఫ్ అవర్ డెట్. ఏమంటాడండి దేవుడిక? మన రుణానికి ఆయన వెల చెల్లించాడంట. ఏ రుణానికి చెల్లించాడు ఆయన వెల? మన పాపముల యొక్క రుణానికి ఆయన వెల చెల్లించాడంట. దేవుడు ఎవరండి? దేవుడు పరిశుద్ధుడు, మనము పాపులు. అసలు పరిశుద్ధులకి పాపులకి అసలు కంపారిజన్ ఏంటి? అసలు ఏదైనా సంబంధం ఉందా? అసలు పాపాత్ముడు పరిశుద్ధుడిని ఎప్పటికైనా రీచ్ అవ్వగలడా? చేరుకోగలడా పరిశుద్ధుడి దగ్గరికి? లేదండి, అసలు ఆ మార్గమే లేదు, అది పాసిబిలిటీయే లేదు. కనుకనే తండ్రి అయిన యెహోవా ఎవరిని పంపించాడు? తన కుమారుని పంపించి ఈ రోజు మనకి మార్గాన్ని వేశాడు. ఎక్కడికి? పరిశుద్ధుని దగ్గరికి, పరలోకానికి మనకు మార్గాన్ని ఏర్పరిచాడు. ఆయన రక్తంతో మన పాపాలను కడిగి వేసి ఈ రోజు మనల్ని ఏమంటున్నాడండి? పరిశుద్ధులు అంటున్నాడు. ఇక వేరే మనం పాపులు కాదు కానీ మనము పరిశుద్ధులము. ఇప్పుడు మనం ఏమవ్వామండి? మనము విఆర్ ఫ్రీ, మనము స్వేచ్ఛ కలిగిన వారము అయితే. ఇప్పటి వరకు ఈ పాపపు సంఖ్యలు వేసుకుని ఎంతో కష్టంగా జీవిస్తున్న మనకి ఈ రోజు ఏమొచ్చిందండి? మనకి స్వాతంత్రం వచ్చింది. దేని నుంచి స్వాతంత్రం వచ్చింది? మన పాపాల నుండి మనకు స్వాతంత్రం వచ్చింది. అలాగే రెండవదిగా మనం ఏమయ్యామండి? విఆర్ రిడీమ్డ్, మనం విమోచింపబడిన వారం అవుతుంది. మూడవదిగా విఆర్ రెస్క్యూడ్, మనము రక్షింపబడిన వారం అవుతుంది. ఇప్పుడు మనకి ఏముందండి? మనకు శాశ్వతమైన జీవితం ఉందండి. ఎవరిచ్చారు మనకి శాశ్వతమైన జీవం? మనకి ఎలా వచ్చిందంటే యేసుక్రీస్తు ద్వారా. యేసయ్య తన కోసం నియమించిన పనిని పూర్తి చేశాడు. అది త్యాగంతో కూడినప్పటికీ, అది బాధతో కూడినప్పటికీ ఆయన ఆ పనిని పూర్తి చేశాడు. రెండవదిగా ఇట్ రిమైన్స్, ఇది గుర్తు చేస్తుంది. దేన్ని గుర్తు చేస్తుందని మనం ఆలోచించినప్పుడు కొన్నిసార్లు మన జీవితంలో మనం ఎంతో ఘోరమైన పాపాలు చేస్తూ ఉంటాం కదా. అసలు తలెత్తుకోలేని పాపాలు చేస్తాము. ఎంతో పెద్ద పాపాలు, ఘోరమైన పాపాలు చేసినప్పుడు మనం అనుకుంటూ ఉంటాం కదా, దేవా నేను ఎంతో ఘోరమైన పాపం చేశాను, నేను ఇప్పుడు నిన్ను అసలు ఎలా ఎదుర్కోను, నా పాపాన్ని నువ్వు క్షమించగలవా అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం కదా. దేవుడు ఈరోజు అంటున్నాడు, నువ్వెందుకు నీ పాపాన్ని గురించి చింతిస్తున్నావు? నువ్వెందుకు నీ పాపాన్ని గురించి చింతిస్తున్నావు? ఆ రోజు నేను సిలువలో ఆల్రెడీ నీ పాపాలన్నింటికి నేను శిక్షణ అనుభవించాను కదా, ఇంకా ఎందుకు నీవు నీ పాపాల గురించి చింతిస్తున్నావు అని దేవుడు ఈరోజు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. నేను ఆల్రెడీ నా రక్తముతో నీ పాపాలన్నింటినీ తుడిచివేశాను. ఈ రోజు నువ్వు ఇంకా నీ పాపాల గురించి ఆలోచించకూడదు, కానీ నన్ను దేవుడు పాపరహితునిగా, నన్ను దేవుడు పరిశుద్ధినిగా చేశాడని ఈ రోజు నువ్వు సంతోషించాలి. అలాగే మూడో విషయం ఏంటంటే, at the end of his earthly life he was able to say with confidence, I was able to fulfill the purpose for which I was sent. ఏమంటున్నాడండి యేసుక్రీస్తు? నీవు ఎందు నిమిత్తమైతే నన్ను భూమికి పంపించావో నేను ఆ పనిని పూర్తి చేయగలిగాను. ఎంత కాన్ఫిడెంట్గా అంటున్నాడండి దేవుడు. తండ్రి యెహోవాతో యేసుక్రీస్తు ఎంత కాన్ఫిడెంట్గా అంటున్నాడు, దేవా నువ్వు ఈ రోజు నాకు అప్పగించిన పనిని నేను సంపూర్ణంగా పూర్తి చేశాను, నా పనిని నేను పూర్తి చేశానని ఎంతో సంతోషముతో ఆయన తండ్రి అయిన యెహోవాకు తెలియజేస్తున్నాడు. అలాగే అపోస్తలుడైన పౌలు తన భూమి మీద గడిపిన చివరి రోజు ఏమంటాడండి? ఒకసారి 2వ తిమోతి 4:7 మనం చదివినట్లయితే అపోస్తలుడైన పౌలు ఇలా అంటున్నాడు, మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని నా విశ్వాసము కాపాడుకుంటుంది. అపోస్తలుడైన పౌలు కూడా ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాడండి, తండ్రి నేను నా విశ్వాసము
చివరి రోజు వరకు కాపాడుకోగలిగాను అని చెప్పి ఎంత ఎంత కాన్ఫిడెంట్గా వాళ్ళు చెప్తున్నారు అనేది మనం ఈరోజు గ్రహించాలి. యేసుక్రీస్తు కూడా నేను ఇచ్చిన పనిని విధేయతతో సంపూర్ణంగా పూర్తి చేశాను, ఎన్ని కష్టాలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా నేను మధ్యలో విడిచిపట్టి పోలేదు, కానీ సంపూర్ణంగా పూర్తి చేశాను అంటే దేవుడు వాక్యంలో ఉండదు కదా, కార్య ఆరంభం కంటే కార్యాంతము గొప్పది. కనుక ఈరోజు ఒకవేళ మన జీవితాల్లో ఇదే చివరి రోజు అయితే కనుక మనం అంత కాన్ఫిడెంట్గా చెప్పగలమా? మనల్ని మనం ఒకసారి ప్రశ్న వేసుకోవాలి. దేవా, ఇది నా చివరి రోజు, నేను చివరి రోజు వరకు నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను, మీ చిత్తాన్ని నేను చేశాను, మీకు విధేయుడిని నేను బ్రతికానని ఈరోజు మనం చెప్పగలిగేలా ఉండాలి. అలాగే ఈ సమాప్తమైనది అనే కేక యేసుక్రీస్తు వేశాడని మనకి వాక్యంలో ఉంది కదా. అసలు ఈ కేక దేనిని తెలియజేస్తుంది అని మనం చూసినట్లయితే, ఈ కేక దుఃఖముతో కూడిన కేక అండి? దుఃఖముతో వేసిన కేక అయితే కాదు, ఇది సంతోషముతో విజయము కేక. ఇది దేవా, నేను ఇంకా పూర్తి చేశాను తండ్రి, నువ్వు నాకు ఇచ్చిన పనిని నేను పూర్తి చేశానని యేసుక్రీస్తు విజయముతో వేస్తున్న కేక ఇది. అలాగే రెండవదిగా తండ్రి పట్ల విధేయత కలిగి ఉన్నానని సంతోషముతో వేసిన కేక అది. మూడవదిగా నేను ఉద్దేశపూర్వకంగా జీవించాను తండ్రి, నా ఆఖరి నిమిషం వరకు నేను ఉద్దేశపూర్వకంగా జీవించాలని సంతోషంతో విజయంతో యేసుక్రీస్తు వేస్తున్న కేక అది. కనుక దేవుడు ఎలా అయితే ఉద్దేశపూర్వకంగా జీవించాడో, ఆయన ఈ భూమి మీద జీవించింది కేవలం 33.5 సంవత్సరాలే అయినా ఆయన జీవితం మనల్ని ఎంత ప్రభావితం చేసిందండి, ఎంత ప్రభావితం చేసింది. ఒకప్పుడు మనం పాపలమై ఉన్నాము, ఒకప్పుడు మనము పరలోకాన్ని చేరుకోలేక ఉన్నాము. వరుస పెట్టి మనుషులంతా నరకానికే వెళ్తున్నారంట, కానీ ఏం చేశాడు యేసుక్రీస్తు? వచ్చి మనకి పరలోకానికి మార్గాన్ని వేశాడండి. ఈ రోజు మనం ఏమయ్యామండి? పరలోక నివాసులము అయ్యాము. కనుక ఆయన బ్రతికింది 33.5 సంవత్సరాలే అయినా ఆ ఇంపాక్ట్ అనేది, ఆ ప్రభావితం అనేది ఎంతో, ఆ ప్రభావం అనేది ఎంతో గొప్పది. ఆయన చేసిన త్యాగం వల్లే మనం ఈరోజు పరిశుద్ధులుగా ఉన్నాం. ఈరోజు మనము దేవుని చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలుగా ఉండాలని